హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద సోమాజిగూడలో అండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వస్తుంటాను. అక్కడ కావాల్స్తే మీరు మీ మెడికల్ ప్రాబ్లమ్స్తో నన్ను అక్కడ సంప్రదించవచ్చు. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే స్వెల్లింగ్స్. అంటే స్వెల్లింగ్, మన చర్మం కింద ఉన్న స్వెల్లింగ్ల గురించి మనము చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారండి. నార్మల్గా మెడ దగ్గర ఉండే స్వెల్లింగ్స్ ఏంటంటే అది నార్మల్గా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుందండి. ఈ స్వెల్లింగ్స్కి రావడానికి కారణాలు ఏమి, స్పెసిఫిక్ కారణాలు అంటూ ఏం లేవు. ఈ స్వెల్లింగ్ ఏంటంటే కొవ్వు ముద్ద అండి, లేకపోతే కనెక్టివ్ టిష్యూ ముద్ద. ఇది నార్మల్గా స్కిన్ కింద ఉండి మనకు పై సర్ఫేస్లో కొంచెం స్పీడ్ బ్రేకర్ మాదిరి కనిపిస్తుంటుంది. దీన్ని చూసి చాలామంది పేషెంట్స్ దీన్ని లైపోమా అంటారండి. దీన్ని చూసి చాలామంది పేషెంట్స్ భయపడి ఇది క్యాన్సర్ కావచ్చు, లేకపోతే ఇది ఎందుకు వస్తుందో చాలామంది భయపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ స్వెల్లింగ్స్ అనేది సైజ్ పెరుగుతూ ఉంటాయండి, లేకపోతే స్వెల్లింగ్ అనేది సైజ్ అలానే ఉంటుంది. అప్పుడప్పుడు చేతిలో కూడా, అంటే చర్మం కింద చేతులు, రెండు చేతులు కూడా కొంతమంది స్వెల్లింగ్స్ కనిపిస్తుంటాయి. పేషెంట్ కరెక్ట్గా టచ్ చేయగలుగుతారు, ఆ స్వెల్లింగ్ని కూడా ఫీల్ చేయగలుగుతారు. న్యూరోఫైబ్రోమోటోసిస్ అంటారండి. వాటిని కూడా భయపడాల్సింది ఏం లేదు, అది శరీర తత్వం బట్టి ఉంటుందండి. అంతేగాని వేరే తిన్నందుకు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వేరే ఏ రీజన్స్తో కూడా అవి రావండి. అవి కూడా క్యాన్సర్కి ఏమి దారి తీయవండి. తర్వాత బ్రిడ్జ్ జాయింట్లో కూడా చాలామందికి స్వెల్లింగ్స్తో వస్తుంటారు మణికట్టు దగ్గర. ఈ స్వెల్లింగ్స్ గ్యాంగ్లియన్స్ అంటామండి. ఇవి కూడా ఎముకల లోపల నుంచి వస్తాయండి, ఎముకల మధ్య నుంచి, జాయింట్లో ఎముకల మధ్య నుంచి బయటికి వస్తాయండి. ఇది కూడా మనకు క్యాన్సర్ ఏం కాజ్ చేయదండి. నార్మల్గా ఈ స్వెల్లింగ్స్ని మేము పట్టించుకోవద్దని చెప్తాము. కానీ ఎవరెవరి పేషెంట్స్కి ఈ స్వెల్లింగ్స్ చేయబట్టి మీకు కాస్మెటికలీ అంటే చూడడానికి బాగుండకపోతే అప్పుడు ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుందండి. లేకపోతే ఈ స్వెల్లింగ్ చేయబట్టి ఆ స్వెల్ అయిపోయి పక్కనున్న టిష్యూస్ని టచ్ చేసి ప్రెషర్ ఇస్తుంటే అప్పుడు చెయ్యి నొప్పులు కానివ్వండి, లేకపోతే లాగడము, గుంజడం అట్లాంటివి ఉంటే అప్పుడు అవి తీసేస్తామండి. సో పేషెంట్కి ఆ స్వెల్లింగ్స్తోని ఇబ్బంది ఉంటేనే తీసేస్తాం, కానీ నార్మల్గా తీయడం అవసరం లేదు, వాటిని పట్టించుకోవడం అవసరం లేదు. లేకపోతే కాస్మెటికలీ చూడడానికి బాగాలేకపోతే అప్పుడు తీస్తామండి. సో ఈ స్వెల్లింగ్స్ని కరిగిపోయేటందుకు మాత్రలు ఏవి లేవండి. సో కంపల్సరీ నొప్పి ఉంటే నొప్పి మాత్రలు వేసుకోవచ్చు. లేదు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది, పేషెంట్కి బాగా అనిపించట్లేదు అని అంటే అప్పుడు మేము ఆ స్వెల్లింగ్స్ తీసేసి ల్యాబ్కి పంపిస్తామండి. 99% అది క్యాన్సర్ ఏమి ఉండదు. ఓకే, సో ఏం భయపడాల్సింది లేదు. ఈ తీసేసిన తర్వాత కూడా యథావిధిగా మన పనులు చేసుకోవచ్చు. ఆ సర్జరీ కూడా చాలా చిన్నదండి, ఏమీ కంగారు పడాల్సిందే లేదు. థ్యాంక్ యూ.